అతి స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీకి అదే బలం, అదే బలహీనత. ఆ బలహీనత కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3 రాష్ట్రాలకు పరిమితం. మొన్న ఒక రాష్ట్రం వచ్చింది. మళ్ళీ 2, 3 రాష్ట్రాలు పోయే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మారారు. సిద్ధరామయ్య వెళ్లి డీకే శివకుమార్ వచ్చారు. డీకే శివకుమార్ మొన్న 13 మంది ఎమ్మెల్యేలతో మొదట ప్రమాణ స్వీకారం చేసి, తాజాగా మరొక 19 మంది ఎమ్మెల్యేలని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటికి 34 మంది డీకే శివకుమార్, అదే 33 మంది డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఉంటే 34 మంది సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఒక్క మహిళ కూడా లేదన్నమాట వాస్తవం. అయితే ఇంకా సామాజిక సమతుల్యం లోపించిందంటూ 15 మంది ఎమ్మెల్యేలు తమకి మంత్రి పదవులు రానందుకు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అట్లాంటి వాటికి లొంగద్దని డీకే శివకుమార్కి చెప్పడంతో పాటు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కళ్ళ జాతకం మాకు పంపించండి, మేము చూసుకుంటామని చెప్పింది. అదే సందర్భంలో డీకే శివకుమార్ కూడా తేల్చి చెప్పారు, నాకు మంత్రి పదవి రానప్పుడు నేనేం రాజీనామా చేయలేదు, పార్టీలో ఉండినే మళ్ళీ సాధించుకున్నాను. అట్లాగే ఇప్పుడు ఎవరైతే రాజీనామా నిజంగా బయట మీడియాలో కాకుండా తీసుకొచ్చి స్పీకర్కి ఇస్తారో వెంటనే ఆమోదిస్తాం, అందులో మొహమాటం ఏమీ లేదు అని తేల్చి చెప్పారు. అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ జరుగుతుంది, వాళ్ళకి టికెట్ కూడా ఇవ్వం, కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే వాళ్ళని స్పష్టం చేశారు. ఇంతవరకు ఇట్లా మొండిగా నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి లేడు.